అష్టలక్ష్మీ స్వరూపిణి అష్టదారిద్ర్యనాశిని ఇష్టకామ్యప్రదాయిని శ్రీ వారాహి నమోస్తుతే. మనం ఇప్పుడు శ్రీ వారాహి అమ్మవారి గురించి ఆవిడ విశిష్టత ఏమిటి తెలుసుకుందాం. వారాహి అమ్మవారు సప్తమాతృకలలో ఒక ఆవిడనే పంచమి అంటారు. బ్రాహ్మీ మహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి అని మనకు చాముండి ఇంద్రాణి వీళ్ళందరూ సప్తమాతృకలు. వీళ్ళలో ఐదవది వారాహి. ఆవిడ లలితా పరాశక్తికి లలితా అమ్మవారికి దండనాయిక అంటారు. ఈవిడిని శ్యామా వార్తాళి సంసేవ్యాం నమామి లలితాంబికాం. బుద్ధిశక్తి స్వరూపిణిగా మనకు మాతంగి అమ్మవారు, ఆవిడకి ఎడం వైపున దండనాయిక సైన్యాధ్యక్షురాలుగా క్రియాశక్తి స్వరూపిణిగా శ్రీ వారాహిని మనము చూడవచ్చు. లలితా అమ్మవారికి వీరిద్దరు కలిసిన లలితా అమ్మవారు మనల్ని శ్రీమాత శ్రీలలిత అనేటువంటి రూపంలో అనుగ్రహిస్తూ ఉన్నది. ఈ వారాహి పరదేవత శ్రీ విద్యా సాంప్రదాయంలో అనాది కాలంగా వేదాల్లో చెప్పబడిన దేవతగా ఆవిడ వారాహిగా భూమిర్ధేనుర్ధరణిలోకధారిణి అనేటువంటి వేదమంత్రంతో కూడినటువంటిది. అట్లనే చండీ సప్తశతి దుర్గా సప్తశతిలో కూడా ఈ అమ్మవారి గురించి విశేషమైన వర్ణన ఉన్నది. ఈ అమ్మవారు రక్తబీజ అనేటువంటి రాక్షసుని సంహరించడంలో, అట్లనే లలితా సహస్రనామాలలో మనకి విశుక్ర ప్రాణహరణ వారాహి వీరనందిత అనిగా, అట్లనే కిరిచక్ర రథారూఢ దండనాథ పురస్కృత. మనము ఈ అమ్మవారిని దండనాయిక అనుకున్నాం కాబట్టి కిరిచక్రము అనేటువంటి రథాన్ని ఆరూఢం చేసి ఆ తల్లి దండనాథగా లలితా అమ్మవారి వామభాగం నందు ప్రకాశిస్తూ ఉన్నది. ఈ విశేష నవరాత్రులు ఆషాఢమాసం గుప్తంగా అంటే రహస్యంగా దేవీ సాధన అమ్మ యొక్క మంత్రాన్ని అనంతంగా జపం చేసుకోవడానికి అనువైన సమయము. భక్తులు పుష్పాదుల చేత ఫలాల చేత అనేక రకాల దుంపల చేత ఈ అమ్మవారికి అర్చనలు పూజలు చేస్తూ ఉంటారు, అందరికి తెలిసిందే. కానీ మంత్రం లేని పూజ, ఉప్పు లేని వంటకం ఇవన్నీ కూడా రెండు ఎవరికి ఇష్టం ఉండవు. అలాగే దేవతను అనుగ్రహం పొందడానికి మంత్రభాగంగా మంత్రం చేతనే దేవతలు తృప్తి పడతారు. కాబట్టి ఈ తల్లికి ఓం ఐం గ్లౌం వారాహ్యే నమః అనే మంత్రాన్ని కానీ, లేదా వరాహముఖ్యై విద్మహే దండనాథాయై ధీమహి తన్నో అరిఘ్రి ప్రచోదయాతు అనే మంత్రాన్ని కానీ మనము ఈ నవరాత్రుల సమయంలో అనంతంగా లెక్కలేనంత మనస్సులో జపం చేసినట్లయితే ఆ తల్లి యొక్క అనుగ్రహానికి పొందడానికి ఏకైక ప్రధానమైన మార్గము, ప్రధానమైనటువంటి మనకు విషయంగా మంత్రజపం చెప్పబడింది. అందరూ కూడా సాధారణ మానవులు వారు వాళ్ళలో పూజలు చేసుకొని అనేక రకాల నైవేద్యాలు తల్లికి భక్ష్య భోజ్యాదులు సమర్పిస్తూ ఉంటారు. కానీ మనకు మోక్షాన్ని కోరువారు అనేక రకాల కోరికలని కూడా తీర్చుకోవడానికి సమస్తమైన దేవతలు కూడా అందరూ సమానమైన శక్తి సామర్థ్యాలే కలిగి ఉంటారు. ఈ దేవత తక్కువ, ఆ దేవత ఎక్కువ శక్తి ఉన్నదని చెప్పడానికి వీలు లేదు. కాబట్టి మనమందరము ఏ దేవీ దేవతలందైనా సరే భేదభావాన్ని చూడకుండా ఎక్కువ శక్తి తక్కువ శక్తి అనేటువంటి సాధారణ ఆలోచన నుంచి బయటికి వచ్చి సమస్తమైన దేవతలందరూ కూడా మానవుల యొక్క కోరికలు తీర్చడానికి సంపూర్ణమైన శక్తిని అనుగ్రహించేటువంటి తత్వాన్ని కలిగి ఉంటారు. కాబట్టి ఏ మానవులు ఏ దేవతని అర్చించినా ఆ మానవులకు ఆ దేవత అన్ని రకాల కోరికలు తీరుస్తుంది. శ్రీమాత్రే నమః. ఓం శ్రీ మహావారాహ్యంబాయే నమః.